కథలో అహ్లక్కిహాన్ గురించి తెలుసుకున్నాం, కానీ ఇంకొకటి కథ తెలుసుకోలేదు. ఇప్పుడు ఆ కథ తెలుసుకుందామా మిత్రమా? ఇతడు ఫైటింగ్ లో ఎంతో బలవంతుడు, కానీ అతను ఫైటింగ్ ని ఏడ నేర్చుకున్నాడో తెలుసా? ఇంట్లో నేర్చుకున్నాడు. అతనికి ఫైటింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ఎవరినైనా నేలకి తాకించే యోధుడిలాగా తయారయ్యాడు. మిత్రమా, ఒక్క విషయం మిత్రమా, పోరాటం అనే ఈ ఫైటింగ్స్ నేర్చుకుంటే నువ్వు తాకలేని శక్తివంతున్నైనా ముంచి లేపే క్షత్రియుడిలాగా అవుతావు మిత్రమా. ఇక కథలోకి వెళ్దాం. ఇంతకీ అతని పేరు తెలుసా? వీర్రామ్. ఇతడు ఒక క్షత్రియుడు మిత్రమా. అందుకే మనం కూడా పోరాటాన్ని నేర్చుకుంటే అతనిలాగే క్షత్రియుడు అవ్వచ్చు మిత్రమా. అందుకే ఎవ్వడు నీకన్నా ఎదురు ఉండడు మిత్రమా, లేడు మిత్రమా. ఒకవేళ ఉన్నట్లయితే నీ క్షత్రియ యుద్ధంతో గెలవలేకపోతే ఈ మాట గుర్తుంచుకో. నీ తెలివిని, నీ ఆలోచనని, నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే నిన్ను మించిన యోధుడు, నిన్ను మించిన క్షత్రియుడు లేడు మిత్రమా. నువ్వు తిరుగులేని క్షత్రియుడు మిత్రమా. ఇది గుర్తుంచుకో మిత్రమా.